నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వైసీపీలో ఆయన ఒకే ఒక్కరిగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మీద ప్రతిపక్ష పాత్రలో ఒంటరి పోరు చేస్తున్నారు. ఆయనకు మాత్రమే ఇవాళ క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవి కూడా ఉంది. అధినేత జగన్ సైతం సాధారణ ఎమ్మెల్యేగానే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీలో 5 ఏళ్ల పాటు మంత్రిగా క్యాబినెట్ హోదాను అనుభవించి ఉన్నటువంటి బొత్స 2024 ఎన్నికల్లో కూడా ఓటమి పాలు కాగానే వెంటనే ఎమ్మెల్సీగా నెగ్గి లక్కీ ఛాన్స్ కొట్టేశారు బొత్స సత్యనారాయణ. అయితే బొత్స సత్యనారాయణ ఎప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంగా ఆయన లక్కీ ఛాన్స్ కొట్టేసిన తర్వాత మారిపోయారు అనే చర్చ వినిపిస్తుంది. ఈ విధంగా ఆయనకు శాసన మండలిలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కూడా దక్కింది. అదే హోదా కోసం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో పోరాడిన కొంత ప్రతిపక్ష హోదా దొరకనటువంటి పరిస్థితి, ఫలితం లేకుండా పోయింది. పోరాడినా కూడా రూల్స్ అనుమతించవంటూ కూడా కూటమి పార్టీలు వైసీపీకి హోదా ఇవ్వలేదు. దాంతో జగన్తో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడమే లేదు. ఇక వైసీపీలో పెద్ద దిక్కుగా బొత్స మాత్రమే ఇవాళ అక్కడ రాజకీయంగా కనిపిస్తున్నారు. ఆయనకు అధికారికంగా ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు. ఇలా తనకు తగినటువంటి హోదా దక్కడంతో బొత్స కూడా తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేశారని అంటున్నారు. ఆయన కాపీ టు చంద్రబాబు, కాపీ టు గవర్నమెంట్ అంటూ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయనలో కనిపిస్తున్నటువంటి కొత్త పోకడ ఇదే అని అంటున్నారు చాలామంది రాజకీయ నిపుణులు కూడా. ఆయన ఏ ప్రజా సమస్య అయినా మీడియా మీటింగ్ కంటే ముందే ప్రభుత్వానికి లేఖలు రాయడం అలవాటుగా కొంత చేస్తున్నారు. ఆ లేఖల దిగువన A2 లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న రాజముద్ర ఉంటుంది. దాంతో తాను రాసే లేఖలకు తగినటువంటి విలువ ఉంటుందని బొత్స భావిస్తున్నారు. ఆయన రాసినటువంటి లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు వస్తుందట. ఆయన తరచూ లేఖలు రాస్తూ ప్రభుత్వానికి ఈ విధంగా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఇరుకున పెట్టే విధంగా కూడా బొత్స లేఖలు ఉంటున్నాయి. ఉదాహరణకు చూస్తే కొంత విశాఖలో చోటు చేసుకున్నటువంటి భూ కుంభకోణం మీద బొత్స లేఖ రాశారు. టీడీపీ 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వాటి మీద కూడా వైసీపీతో పాటుగా వామపక్షాలు కూడా ఆందోళన నిర్వహించాయి. దాంతో చంద్రబాబు ప్రభుత్వం సిట్ని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ సిట్ నివేదికను బహిర్గతం చేయమని బొత్స లేటెస్ట్గా ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఆనాడు విశాఖలో జరిగినటువంటి భూ కుంభకోణాల మీద అప్పటి మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుల మధ్యలో కూడా రాజకీయ దుమారం, పరోక్ష విమర్శలకు కూడా కొంత కాక పుట్టించేలా కూడా అంత సాగింది. ఇప్పుడు ఆ భూ కుంభకోణం మీదే చంద్రబాబు ప్రభుత్వం నుంచి సిట్ నివేదికను బొత్స కోరడం ద్వారా ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని అంటున్నారు. సో ఇప్పుడు ఏళ్లకేళ్లు గడుస్తున్న సిట్ నివేదిక బయటికి రాకపోవడం ఏంటని బొత్స తన లేఖలో ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సిట్ నివేదికలో పేర్కొన్న వారిలో టీడీపీ ముఖ్యులు ఉంటే వారికి నాటి ప్రభుత్వం నుంచి ఉపశమనం కలిగితే దాన్ని రాజకీయంగా ఆయుధంగా మార్చుకోవాలని కూడా పక్కా వ్యూహంతోనే బొత్స ఈ విధంగా చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. అంతేకాదు ఆ రోజున వైసీపీ 5 ఏళ్ల పాలనలో భూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నటువంటి టీడీపీకి సరైనటువంటి జవాబు అవుతుందంటూ కూడా లెక్క వేసుకొని మరీ పక్కాగా ఆయన తన లేఖల పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాక బొత్స ఇప్పటికే విశాఖ డ్రగ్ కంటైనర్ మీద కూడా ఏం జరిగిందో చెప్పాలని లేఖ సంధించారు. అదే ఇటీవల ఒక కొలిక్కి వచ్చింది. సిబిఐ కూడా అసలు విషయం చెప్పింది. ఇక విజయనగరం భూముల విషయం మీద కూడా బొత్స మరో లేఖ సంధించారు. విద్యుత్ ఛార్జీల మీద కూడా ఆయన లేఖాస్త్రం వదిలారు. ఇలా ప్రభుత్వాన్ని ఆయన వరుసగా లేఖలతో ఇరుకున పెడుతున్నారు. ఆయన దక్కినటువంటి ఒక హోదాతోటి ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారని కూడా, తద్వారా తన మీద పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టేందుకు ఇది ఒక కొత్త ఎత్తుగడను ఎంచుకున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి బొత్స ఏపీలో లేఖలతో కొంత కూటమి సర్కార్ మీద రాజకీయ సమరం సాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జగన్కి దక్కనటువంటి ప్రతిపక్ష హోదా పాత్ర ఇవాళ బొత్సకు దక్కడం కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.